ఇప్పటి వరకు కథను ఒకరు చెప్పడం వినుంటారు. అదే ఒకే కథ గురించి 2 చోట్ల మాట్లాడుకుంటే ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు? శివగాడు శివగాడు అని పిలిచే ఊరు శివన్న అని ఎలా పిలిచింది? కత్తి పట్టినంత సులువు కాదు మళ్ళీ తిరిగి అదే కత్తిని వదిలేయడం. మనం విధిని తప్పించుకొని ఎంత దూరం పరిగెత్తినా మళ్ళీ అది మనల్ని వెతుక్కుంటూనే వస్తుంది. మీరేం చెప్తాండ్రో అర్థం కావట్లేదండి. లేదా పూర్తిగా చెవుడైనా వచ్చేవచ్చు. మీరు చెప్పిన లొకేషన్ ఇదే భయ్యా. సొంతూరులో కత్తి పట్టుకొని కాలు దువ్వే ప్రతి ఒక్కరికి ఈ కథ అంకితం. చెప్పాను కదా, ముండి నా కొడుకని. శివగాడు కాదు, శివన్న.